ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని భాష మాండలికాలు లేవని చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేసేటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమ. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రకారం అనుభూతి తెలియజేస్తున్నాను. మధు మధు వ్యక్తిగత సినిమాతో మధు మధు కూర్చోండి సినిమాతో అందులో ఆయన యొక్క మహాత్మ నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోట శ్రీనివాసరావు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల్ గారు ఎలా చూసాం, ఒక కైకాల సత్యనారాయణ గారు ఎలా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం, కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. ఉన్నాడు కదా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ, అనేక యాసలు మాట్లాడుతూ, అనేక భాషలు మాట్లాడుతూ, అన్నింటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు. ఎన్ని ఒకెట్టయితే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాష తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానే సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పూర్చలేదు. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీర్పుతులుగా, ఆయన తీర్పుతులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇబ్బంది పట్టలేదు. లేదు, నాకు
ఇది చెప్పారు. ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేము కుటుంబ సభ్యులకి ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ బాబాయ్ అని బాబాయ్ తీసుకున్న వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ మనకు మా ఇండస్ట్రీకి దూరమైనందుకు నేను చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో గత ఒక 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబురు చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవళ్ళ నంబర్ నాకు ఇచ్చి నా నంబర్ వాళ్ళ మనవడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం. చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడు ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరమే ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని
ఆయన ఎక్కడున్నా చల్లగుండాలని భగవంతుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ అందరికీ నమస్కారం. తెలుగునాటే కాదు యావత్ భారతదేశం కూడా మహానటుడిని కోల్పోయింది. మొన్న మధ్యనే ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతున్న పేజ్లో ఒక పోస్ట్ పెట్టాను. ఇంతలోనే 2 రోజులు దాటగానే దాని వార్త చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఆయనతో కలిసి నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు ఆయన తెలుగు భాష గురించి, తెలుగు నటుల గురించి, తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు. అందరిని పిలిచి ఆయన రా, ఇలా కాదు, మా అసోసియేషన్ ఎంకరేజ్ చేయండి, ఇక్కడ వాళ్ళకి పని కల్పించండి అని చెప్తుండేవాడు. ఆయన తాపత్రయం, ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించే ఓపిక ఉందిరా, నేను రెడీ టు యాక్ట్, పని కల్పించండి రా బాబు, పిలిపించు, ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటినటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించింది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది. ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలికిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అన్నది చాలా నచ్చింది. ఆయనది సెటర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ మాడో చనువు, చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకు ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడ కోట గారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేసి ఆయన, ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అని. ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని
మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా తెలుగు ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోట గారు. మా కుటుంబానికి వారికి మద్రాసు నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు వినపడుతున్నామా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో ఒక టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితులు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక ఇప్పుడు ఆయన ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేము. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కోట శ్రీనివాసరావు మళ్ళీ అటువంటి నటుడు రాడు. అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడిగా అది కోట శ్రీనివాసరావు. అది ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, గజ్జాల గారి ద్వారా పరిచయం. ఎంతో కాలం ఆడుకుంటూ, పాడుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాం. మిస్సింగ్ వీళ్ళని. ఈరోజు కోట గారు మన మధ్యలో లేదంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము. ఫిల్మ్స్ లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రు కానీ, గణేష్ కానీ, ఆడవారు మాట్లాడుతున్నారు. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు చేశారు. మై ఫాదర్ రామారెడ్డి గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us. May his soul rest in peace.
ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల నాకే కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ముగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. మన దగ్గర ఉన్నా అన్న. ఎప్పుడు వస్తావంటే రేపు వస్తాన్నా. చాలా బాగా మాట్లాడేది, మామూలు జోక్. ఆ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా బాగా సెట్ అయిపోతూనే మాట్లాడుకుంటారు. నేను సాయంత్రం మాట్లాడుతామండి అని సాయంత్రం చేశాను. చేస్తే పడుకున్నారు, అనేక మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, పెద్దమ్మాయి. సర్లే నేను రేపు వస్తున్నా చెప్పు, లేకపోతే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పి రమ్మన్నాడంట. కానీ వచ్చేసరికి ఆయన లేడండి. దుబ్బాకన బ్యాక్ సైడ్ ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుంది. నా మొబైల్ కింది కానీ ఇప్పుడే హాయిగా పడుకున్నాడు. నా మొబైల్ కొంచెం పౌడర్లకు తమ్ముడు ఉన్నాడు. నేను అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యాను. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాళ్ళ. టైం తక్కువ తిరా అని అనేవాడు. నేను ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, ఏ రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇది అని చెప్పేవాళ్ళు. ఇంకా ఎన్నో సందర్భాలు, మాటలు కన్నా కింద మైక్ లోపలికి పంపించడానికి లేదు. అట్లా కావాలంటే మేమేమి ఆపట్లేదు. పోతాప్పుడు ఏమైతే దుబ్బకనే నా బ్యాక్ సైడ్. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం.
నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓకేనా స్టార్ట్ పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుల్లాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యం. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మొన్నే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ ఇట్. థ్యాంక్ యూ కోట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారు is a great actor. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny, nobody can escape. Thank you. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయం. కోట గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుని చాలా పెద్ద మంచి ఆర్టిస్ట్ కోల్పోవడం విషయంగా ఇట్స్ ఏ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులుంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అరే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పేవాడు. ముందుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామో లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం. సో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన ఒక మహానటుడు. ఒక దశకంలో నేను కోట శ్రీనివాసలో బాబు మేము ముగ్గురు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకి 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 yearsకి 4 decadesగా
అరే ఒరే అంతతో తెచ్చుకున్నాము వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేదు. నటన ఉన్నంత కాలం కోట ఉంటుంది. ఆడుకున్నప్పుడు మాట్లాడతాం, ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా మాట్లాడదు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికి నటన లోకానికి చివరిగా మన